వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కడప కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వైఎస్ సునీతని, వైఎస్ షర్మిలని, దస్తగిరిని కానీ మిగతా వాళ్ళని కానీ చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి వీళ్ళెవరిని కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి బహిరంగంగా మాట్లాడద్దు అని చెప్పి మరి కోర్టు వారికి అందులో ఏం అంతర్యం కనిపించిందో తెలియదు. దానివల్ల వైఎస్ఆర్సీపీకి ఏం నష్టం వాటిల్లుతుందో అంతకు మించి తెలియదా అంటే 2019లో హైకోర్టు ఇచ్చినటువంటి గాగ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత వర్డిక్ట్ ఇచ్చారో లేదో తెలియదు. కానీ దీని మీద దస్తగిరి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడంటే మొన్న మధ్యన వచ్చినటువంటి హూ కిల్డ్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి వివేకం బయోపిక్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పినటువంటి వాటిని సునీత గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దాంట్లో చూపించినవి తక్కువ, అంతకుమించి ఘోరంగా ఇంకా చాలా జరిగాయి అన్నటువంటి ఇవన్నీ మన సమాచారం మా దగ్గర ఉంది అని కూడా ఆవిడ స్పష్టం చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ఇలాంటి వాళ్ళ పేర్లు ఇందులో వచ్చే దస్తగిరితో పాటుగా ఇందులో ఇంతమంది ఉన్నారు. వీళ్ళ సూత్రధారులు, పాత్రధారులు. అయితే అసలు జగన్నాటక సూత్రధారి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దస్తగిరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. సో వివేక హత్యకి ముందు ఈ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎవరితో ఉన్నాయి, ఏంటో ఉన్నాయని చూసినప్పుడు స్పష్టంగా ఆ గూగుల్ టేక్అవుట్ వివరాలు కావచ్చు, వాట్సాప్ కాల్ వివరాలు కావచ్చు, వాయిస్ రికార్డ్స్ కావచ్చు, రెక్కి నిర్వహించినటువంటి మ్యాపింగ్ కావచ్చు, మొత్తం అన్ని విషయాలు కూడా బయటకు వచ్చేసాయి. ఇందులో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఉంది, ఆయనకి తెలిసే ఇదంతా జరిగింది అన్నది ఈ రోజు దాకా బయట ఎక్కడ మనకి రాలేదు. బయట ఎవరో దాని గురించి సంబంధించి మాట్లాడలేదు, రైట్? కానీ దస్తగిరి ఈరోజు చెప్పినటువంటి విషయాలు చూస్తూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఎన్నికల్లో సానుభూతి పొందడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండడం మాత్రమే కాదు, ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ కలగాలి, అట్ ద సేమ్ టైం సానుభూతి కలగాలి అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కంటే ముందు కోడికత్తి అంశాన్ని వాడుకున్నప్పటికీ తర్వాత ఇంకా బలంగా ఉండాలి అన్న దాంతో వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది, ఇది రాజకీయంగా జరిగిందే తప్ప వ్యక్తిగత కక్షలో లేదంటే ఇతరత్ర వ్యవహారాలకు కాదు అన్నది సుస్పష్టమైంది. అయితే సంచలనంగా చేసినటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఈ హత్య వెనకాల ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే, అక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు కూడా వాళ్ళతోటే ఉండు, ఏం జరిగినా సరే నేనున్నాను, నీకేమన్నా అయితే నేనున్నాను అని భరోసా జగన్మోహన్ రెడ్డి దస్తగిరికి ఇచ్చాడు అనేది చెప్తున్నటువంటి అంశం. సో దీంట్లో ఏం చెప్పారు? శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నారు భాస్కర్ రెడ్డి ఇంట్లో వివేక హత్యకి ముందు. వాళ్ళు చెప్పినట్లు చేయాలని కోరారు, దాంతో వెనక్కి వచ్చాను. వెంటనే అవినాష్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడారు. దస్తగిరి, మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానని చెప్పారు. దీంతో ధైర్యంగా రంగంలోకి దిగాను. తర్వాత ఇంకేం పాయింట్ ఉంది? భారతి సూచన లేనిదే జగన్ కూడా ఈ సాహసానికి పాల్పడేవారు కాదు. అంటే వైఎస్ భారతిరెడ్డి సూచన కూడా దీంట్లో ఉంది, ఇది జరగాలి అనే దాంట్లో ఆవిడ సూచన కూడా ఉంది అనేది దస్తగిరి చెప్తున్నటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా చెప్పరు, ఆవిడ సూచన లేనిదే ఆయన ఇందులోనూ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో భారతిరెడ్డి గారి డైరెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారే ఏం జరగాలి ఏంటి అనేది డిసైడ్ చేశారో చెప్పారు, దాన్ని బట్టి నేను ధైర్యంగా ముందుకు వచ్చానని దస్తగిరి చెప్తున్నాడు. సో ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఎమ్మెల్యేగా పులివెందుల్లో నామినేషన్ వేస్తున్నాడు దస్తగిరి. ఈ నేపథ్యంలో ఆయనకు అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి విషయాలతో పాటుగా ఇగో వీళ్ళ సూచనల మేరకు ఇదంతా జరుగుతోంది, ఆవిడ సూచిస్తాడు, ఈయన పాటిస్తాడు, వాళ్ళు ఆచరిస్తారు, అదే ఉంది. సో ఓవరాల్ గా ఇక్కడ కోర్టులకి నిజాలు తెలిసినప్పటికీ మరి ఎందుకు రాజకీయ పార్టీల వైపు కొన్నిసార్లు మొగ్గు చూపుతున్నాయి అనేది నాకు అర్థం కానటువంటి విషయం. దయచేసి న్యాయ నిపుణులు ఎవరన్నా దీని మీద కాస్త కూలంకషంగా చెప్తే బాగుంటుంది ప్రజలకి అనేది ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇంత వాస్తవంగా ఉన్నటువంటి విషయాల్లో కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ మాట్లాడకూడదు, చేయకూడదు అంటే హంతకులని, హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని చట్టసభలకి పంపిస్తే రాజ్యాంగానికి విలువ అనేది లేదు, ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు, ప్రజా జీవనం అస్తవ్యస్తమైపోతుంది, అసలు సమాజం అనే దానికే చీడపడుతుంది. సో న్యాయస్థానాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాస్త వాస్తవాలతోటి ముందుకు నడిస్తేనే సమాజం బాగుపడుతుంది. సో దస్తగిరి చేసినటువంటి వ్యాఖ్యల మీద
మీరేమంటారు? మీరేం చెప్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.